ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరూ శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను గనపరిచేది నువ్వు చేసేటువంటి భక్తి. నీ భక్తికి ఎక్కడ కూడా బేట్లు వారకుండా నువ్వు చూసుకోగలగాలి. నీ భక్తి యథార్థమైనదిగా ఉండాలి. నువ్వు చేసేటువంటి భక్తిని బట్టి కంటికి కనపడినవి, చెవుకు వినపడినవి, హృదయానికి గోచరం కానివంటూ ఏమీ ఉండవు. దేవుడిచ్చేటువంటి ప్రత్యక్షత నిన్ను అన్ని విషయాల్లో నేను నడిపించి నిన్ను బలపరుస్తూ ఉంటుంది. అది నిన్ను చూసేటువంటి వారికైతే కనపడదు గానీ, నీ హృదయానికి ఆ ప్రత్యక్షత తెలుస్తూ ఉంటుంది. దానిని బట్టి నువ్వు జీవించగలవు. దానిని బట్టే ఎలాంటి గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికిని నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు జీవించగలవు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము కొన్ని వచనాలు చూసినట్లయితే 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చున్నాడండ్రి. ఎందుకంటే అప్పటికి ఒక ఆజ్ఞ అనేది జారీ చేయబడింది. ఎవరి దగ్గర కూడా కొన్నాళ్ళ వరకు కూడా సాగిల పడకూడదనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడింది. కానీ దానియేలు దానికి వ్యతిరేకంగా తన భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవలెనని తన మనసు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడివచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధియని తమరు తెలుసుకొనవలెనండి. అంత రాజు ఆజ్ఞయిగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. రాజుకి ఇప్పుడు ఏమీ తోచలేనటువంటి పరిస్థితి ఉంది. దానియేలు గురించి అతను బాగా తెలుసు. కానీ దానియేలుని విడిపించాలంటే ఇక తన వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. అంతటి రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతను నిద్ర పట్టకపోయాను. దానికంటే ముందుగా రాజు దానియేలుతో ఒక మాట అన్నాడు. నువ్వు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షించును. ఇప్పుడు దానియేలు భక్తికి ఒక పరీక్ష అయితే వచ్చింది. దానియేలు ఇంతవరకు చేసినటువంటి భక్తి యథార్థమైనది అయితే, నిజమైనది అయితే ఖచ్చితంగా దేవుడు దాని నుంచి తప్పించాలి. అయితే ఉదయకాలాన్ని అతడు గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవంగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అన్ను. కనుక ఒక మనుషుడు ప్రయాసపడుతుంటే ఆ ప్రయాస ఖచ్చితంగా ఒకరోజు నిలుస్తుంది. ఆ ప్రయాస తగినటువంటి ప్రతిఫలం అనేది దొరుకుతుంది. అది మనుషుల వల్ల కాదు, దేవుని వల్ల మాత్రమే అతనికి దొరుకుతుంది. రాజు ఇందుని గురించి అతి సంతోషపడితే దానియేలు గుహల నుండి పైకి తీరిన ఆజ్ఞయిగా బంట్రోతులు దానియేలును బయటకు తీస్తే అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. తర్వాత ఎన్నో జరిగాయి. కానీ దానియేలు అయితే తప్పించబడ్డాడు. దేవుడి యొక్క కృప అతన్ని ఆవరించింది. కనుక నిన్ను ఘనపరిచేది నీ భక్తి. నీ భక్తికి సరైనటువంటి ప్రత్యక్షత ఉందో లేదో ఈ ఉదయకాలం నిన్ను పరిశీలన చేసుకోగలగాలి. ఒక పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిపించగలిగిన విశ్వాసంలో ఉండేటువంటి భక్తిని నడిపిస్తుంది లేదో నువ్వు చూసుకోగలగాలి. నువ్వు అలాగా చూసుకున్నప్పుడు మేలిమి బంగారు కంటే, అపరంజు కంటే నా వల్ల కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. కాబట్టి అంత శ్రేష్టమైనది ఈరోజు నీ జీవితంలో నీకు కావాలంటే ఖచ్చితంగా యథార్థమైన భక్తిని నీ జీవితంలో కలిగి ఉండాలి. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా, నువ్వు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవడు తండ్రి? నీవు మా పక్షముగా ఉండినట్లుగా తండ్రి అటువంటి ప్రత్యక్షత నేను మేము పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. దానియేలుని ఎలాగైతే ప్రభువా నువ్వు గణపరచవో తండ్రి, అలాగే నన్ను యథార్థమైన భక్తితో ప్రభువా నీ సన్నిధిలో వెంబడించేటువంటి వారందరినీ గణపరచమని, స్థిరపరచమని, మహిమతో నీకు నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.